రాయలసీమ గుండెలో ఉన్న ఒక చారిత్రక నేల, సాహసానికి, సంస్కృతికి, చరిత్రకు నిలయంగా నిలిచిన భూమి. అదే మన కర్నూలు జిల్లా. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న ఈ నగరం ఇప్పటికీ తన వైభవాన్ని, తన గొప్ప చరిత్రను చెబుతూ నిలుస్తోంది. ఈ వీడియోలో మనం కర్నూలు జిల్లాలోని చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, పర్యాటక ప్రదేశాలు, ప్రజల జీవన విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. భౌగోళిక స్థానం, జాగ్రఫీ. కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఇది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను తాకుతూ విస్తరించింది. ఈ జిల్లాకు ఉత్తరంగా తుంగభద్ర, కృష్ణ నదులు, దక్షిణంగా అనంతపురం జిల్లా, తూర్పున నంద్యాల జిల్లా, పశ్చిమంగా కర్ణాటక రాష్ట్రం ఉన్నాయి. ఈ ప్రాంతంలో నల్లమల అటవీ ప్రాంతం కూడా భాగంగా ఉంది. ఇది ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. నదులు మరియు జలవనరులు. కర్నూలు జిల్లాలో ప్రధానంగా ప్రవహించే నదులు కృష్ణ, తుంగభద్ర, హంద్రి, భావనాసి. ఈ నదులు జిల్లాలోని వ్యవసాయానికి ప్రాణాధారం. శ్రీశైలం ఆనకట్ట, గాజుల దిన్నె, వెలుగోడు ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి నీటి వనరులుగా ఉన్నాయి. వ్యవసాయం మరియు నేలలు. కర్నూలు జిల్లాలో నల్లమట్టి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా పండించే పంటలు పత్తి, జొన్న, వరి, శనగ, కొర్ర. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. చరిత్ర, హిస్టరీ. కర్నూలు జిల్లా చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడ 4500 సంవత్సరాల క్రితం నుంచే మనుషుల నివాసం ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఈ ప్రాంతాన్ని చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు పాలించారు. తరువాత ఇది విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. విజయనగర కాలంలో కర్నూలు ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు నగరాన్ని రాజధానిగా ప్రకటించారు. కాని 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజధాని హైదరాబాద్కు మారింది. పట్టణ అభివృద్ధి. కర్నూలు నగరం ఒక ప్రధాన వ్యాపార కేంద్రం. ఇది రైల్వే, రోడ్డు మార్గాలతో హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో అనుసంధానమై ఉంది. ప్రకృతి అందాలు. నల్లమల కొండలు, అడవులు, నదులు. ఈ జిల్లా ప్రకృతి అందాలతో నిండిపోయుంది. ప్రకృతి ప్రేమికులకు ఇదొక స్వర్గంలాంటిది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు. ఇంట్రోసెక్షన్. కర్నూలు జిల్లా పర్యాటక ప్రదేశాలతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు శ్రీశైలం, బెల్లుం గుహలు, మంత్రాలయం. ఇవి కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు, భక్తి, చరిత్ర, ప్రకృతి అన్నీ కలిసిన స్థలాలు. జనజీవనం. కర్నూలు ప్రజలు సాధారణంగా వ్యవసాయంపై ఆధారపడతారు. ఇక్కడి ప్రజలు ఎంతో కష్టపడే స్వభావం కలవారు. తెలుగు ప్రధాన భాష కాగా కొన్ని ప్రాంతాల్లో ఉర్దూ కూడా మాట్లాడబడుతుంది. వాతావరణం. కర్నూలు జిల్లాలో వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్, మే నెలలు అత్యంత వేడిగా ఉంటాయి. మాన్సూన్ కాలంలో వర్షాలు పడతాయి. శ్రీశైలం. నల్లమల అడవుల మధ్యలో కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలం. అదే శ్రీశైలం. ఇక్కడ ఉన్న మల్లికార్జునస్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాలలో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులిక్కడికి వస్తారు. శ్రీశైలం డ్యాం కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణ. బెలుం గుహలు. భారతదేశంలో 2వ అతిపెద్ద గుహలు బెలుం గుహలు. ఈ గుహలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. ఇక్కడి లోపల ఉన్న శిలానిర్మాణాలు, మార్గాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. పర్యాటకులకు ఇది ఒక అద్భుతమైన అనుభవం. మంత్రాలయం. తుంగభద్రా నది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలం మంత్రాలయం. ఇక్కడ రాఘవేంద్రస్వామి బృందావనం ఉంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఆయన ఇంకా జీవించి భక్తులను కాపాడుతున్నారని నమ్మకం. దేశం నలుమూలల నుంచి భక్తులిక్కడికి వస్తారు. ఒర్వాకల్ రాక్ గార్డెన్. ప్రకృతి సృష్టించిన అద్భుత కళాఖండం ఒర్వాకల్ రాక్ గార్డెన్. ఇక్కడ ఉన్న రాతి నిర్మాణాలు ఫోటోగ్రఫీకి చాలా ప్రసిద్ధి. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్. కొండారెడ్డి బురుజు. కర్నూలు నగరంలో ఉన్న చారిత్రక కట్టడం కొండారెడ్డి బురుజు. ఇది విజయనగర కాలానికి చెందినది. ఇది ఒకప్పుడు జైలుగా కూడా ఉపయోగించబడింది. ఇప్పటికీ ఇది కర్నూలు నగరానికి గుర్తుగా నిలిచింది. యాగంటి ఆలయం. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం రోజురోజుకు పెరుగుతుందని విశ్వాసం. ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం. రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యం. ఇది పక్షులు, జంతువులకు ఆశ్రయం. ఇక్కడ అరుదైన జాతుల పక్షులు కనిపిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక మంచి ప్రదేశం. సంస్కృతి మరియు సాంప్రదాయాలు.
కర్నూలు జిల్లా సంస్కృతి ఎంతో గొప్పది. ఇక్కడ పండుగలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి, ఉగాది, దసరా వంటి పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు, పల్లె ఆటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆహారం: కర్నూలు జిల్లా వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. రాగి సంగటి, నాటుకోడి కూర, జొన్నరొట్టి వంటి వంటకాలు ప్రసిద్ధి. ఇక్కడి ఆహారం సాధారణంగా మసాలా ఎక్కువగా ఉంటుంది. విద్య మరియు అభివృద్ధి: కర్నూలు జిల్లాలో విద్యారంగం కూడా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇండస్ట్రీలు, ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందుతున్నాయి. రవాణా మరియు కనెక్టివిటీ: కర్నూలు జిల్లా రోడ్డు, రైల్వే మార్గాలతో బాగా అనుసంధానమై ఉంది. నేషనల్ హైవేలు ఈ ప్రాంతాన్ని ఇతర నగరాలతో కలుపుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు సులభంగా చేరుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయం ప్రధాన ఆదాయం అయినప్పటికీ ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు కూడా పెరుగుతున్నాయి. భవిష్యత్తు అభివృద్ధి: కర్నూలు జిల్లాలో అభివృద్ధి అవకాశాలు చాలా ఉన్నాయి. పర్యాటక రంగం, పరిశ్రమలు, విద్యారంగం ఇవన్నీ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. చరిత్ర, భక్తి, ప్రకృతి ఈ మూడూ కలిసిన నేల, అదే కర్నూలు జిల్లా. ఇక్కడి ప్రతి ప్రదేశం ఒక కథ చెబుతోంది. ప్రతి రాయి ఒక చరిత్రను దాచుకుంది. మీకు కర్నూలులో నచ్చిన ప్రదేశం ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.